క్షమించండి మాత. మహాదేవుడి శిష్యుడైనందుకే ఇంతటి అహంకారమా? మాత, నా వల్ల తప్పు జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. మహాదేవా, దయచేసి నన్ను క్షమించండి. స్వామి, తమరు పరశురాముని క్షమించగలరా? మిమ్మల్ని అడుగుతున్నది, మీ శిష్యుణ్ణి మీరు క్షమించగలరా? మహేశ్వరి, నాకంటే ముందు తను మిమ్మల్ని క్షమాపణ కోరారు. అయితే నా నిర్ణయం వినండి. నేను తనని క్షమించలేను. తమరి నిర్ణయం చెప్పండి స్వామి. క్షమాపణ లేక దండన? మహేశ్వరి, పరశురాముడు ఆగ్రహంతో తన నిగ్రహాన్ని కోల్పోయారు. ఆగ్రహం? ఆగ్రహమా? అది అన్యాయాన్ని ఎదిరించినప్పుడే సమంజసం. లేకపోతే ఆగ్రహం అందరినీ సర్వనాశనం చేస్తుంది. ఎవరైతే ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేరో వారికి దండన లభించక తప్పదు. అప్పుడు మాత్రమే వారు తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోగలరు. అయినా అందరి ఆగ్రహానికి మా పుత్రుడే ఎందుకు బలి కావాలి? దేవతల ఆగ్రహాన్ని ఎదిరించాడు. మా స్వామి ఆగ్రహానికి గురై తన శిరస్సుని కోల్పోయాడు. ఇప్పుడు మీరు ఆగ్రహాన్ని ఆపుకోలేక మా పుత్రుడి దంతాన్ని ఖండించారా? ఆగ్రహం ఇప్పుడు నన్ను ఆవహిస్తోంది. మరి నేనేం చెయ్యాలి? తమరి గురుదేవులే తమరిని దండిస్తారనే కోరికతోనే నేను నిగ్రహించుకుంటున్నాను. స్వామి, నా ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే తమరి ప్రియ శిష్యుడికి తగిన శిక్ష విధించండి. మాత క్రోధం జాగృతమైంది. ఇప్పుడు మాత ఇప్పుడు ఎవ్వరిని క్షమించబోరు. తప్పు జరిగిపోయింది మాత. నేను గణపతికి ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాను. చివరికి నా క్రోధాన్ని నిగ్రహించుకోలేక కోపాన్ని అణుచుకోవడం చేతగాక ఇలా బాలుని గాయపరుస్తారా? మా పుత్రుడు జన్మించింది మీ అందరి కోపాన్ని భరించడం కోసం మాత్రమేనా? స్వామి, ఈ పరశురాముడు చేసింది పెద్ద అపరాధం. అందుకు తగిన శిక్ష విధించక తప్పదు. ఉమా, పరశురాముడి వల్ల పొరపాటు జరిగింది. అయినా తను నా శిష్యుడే కదా. శిష్యుడు కూడా శిశువుతో సమానమైన వాడే కదా. ఒక పుత్రుడి కోసం మరొక పుత్రుణ్ణి కఠినంగా శిక్షించడం సమంజసము కాదు. ఇద్దరిని ఒకే దృష్టితో చూడాల్సిన బాధ్యత మనది. ఒకే దృష్టితోనా? ఎలా చూడమంటారు? తమరి శిష్య భక్తుడు ఒక బాలుడితో కయ్యానికి కాలు దువ్వి యుద్ధం చేశారు. తమ పుత్రుణ్ణి
తమరిచ్చిన పరుసువుతోనే అంతం చేయడానికి ప్రయత్నించారు. ఇద్దరిని ఒకే దృష్టితో ఎలా చూడమంటారు? శిష్య వాత్సల్యంతో కరులు మూసుకుపోతున్నాయి తమరికి. మా కంటికి కనిపిస్తున్న దాన్ని కళ్ళు తెరిచి చూడండి. తమరి శిష్యుడు యుద్ధంలో ప్రావీణ్యుడు, కానీ తమరి పుత్రుడు కానీ తను ఆయన చేతిలో తన దంతాన్ని కోల్పోయి స్పృహ తప్పి ఉన్నాడు. న్యాయం కావాలి నాకు. తమరు గనక శిక్ష విధించని పక్షంలో ఆ శిక్ష ఏదో నేనే విధించాల్సి వస్తుంది. కోపంతో చేసే పనులకు తప్పదు శిక్ష. శిక్ష ఇప్పుడేం చేయాలి? మాత ఆగ్రహాన్ని ఎలా శాంతింపజేయాలి? ఇప్పుడు విష్ణుమూర్తి ఆగ్రహావతారం పరశురాముల వారికి శిక్ష విధించనున్నారు మాత. ఇప్పుడు మాత వల్ల జరగరానిది జరిగితే ప్రపంచానికి అరిష్టం తప్పదు. కాళీమాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దానిని ఎవ్వరు అడ్డుకోలేరు. ఎవ్వరు. అమ్మా, గణపతి కోలుకున్నారు కనుక మాత ఆగ్రహం శాంతించే అవకాశం ఉంది. అమ్మా, నాకు స్పృహ వచ్చింది. నేను బాగానే ఉన్నాను. దయచేసి తమరు శాంతం వహించండి. అమ్మ ఇప్పటికీ పూర్తిగా శాంతించినట్టు లేరు. శాంతింపచేయడానికి నేను ఏదో విధంగా ప్రయత్నించాలి. అమ్మా, జరిగిన దాంట్లో పరశురామ ప్రభువు తప్పేమీ లేదు. వారు తండ్రి గారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు, కానీ నేను వారిని లోపలికి ప్రవేశించనివ్వలేదు. అందుకే వారికి ఆగ్రహం వచ్చింది. తమరే చెప్పారు కదమ్మా నాకు, వారు మా మామగారిలోని ఆగ్రహావతారమని. కనుక వారి కోపం సహజమే కదా అమ్మా. గణపతికి తెలుసు జగన్మాత క్రోధాగ్ని వలన ప్రమాదం ఇంకా తొలగిపోలేదని. అందుకే వారు మాతకు నచ్చచెప్పి వారి ఆగ్రహాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. కోపంతో వారు నాపై పరశువును ప్రయోగించారు. నేను దాన్ని అడ్డగించి ఉండొచ్చు, కానీ అడ్డుకుంటే తండ్రి గారిని అవమానించినట్టవుతుంది. అందుకే పరశువు ఘాతానికి నేను దంతాన్ని సమర్పించుకున్నాను.
దయచేసి క్షమించండి మాత. గణపతిని అర్థం చేసుకోవడంలో నా వల్ల తప్పు జరిగింది. మహాదేవుడి అస్త్రాన్ని గౌరవించడం కోసం గణపతి గాయాల పాలవ్వాల్సి వచ్చింది. నా వల్ల తప్పు జరిగింది మాత. చాలు 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 చాలు. నేను నిన్ను క్షమించే ప్రసక్తే లేదు పరశురామా. ఎంత మాత్రమూ లేదు. పార్వతి, గణేశుడు క్షేమంగా ఉన్నాడు. తను క్షేమంగా ఉండడమే నా అదృష్టమని భావించాలా? తన కర్తవ్య నిర్వహణలో ఎన్నిసార్లు ప్రాణాపాయాల్ని ఎదిరించాలి మన గణపతి. తమరి భక్తుడే కైలాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు స్వామి. లోపలికి వెళ్ళకూడదన్నందుకు మా పుత్రుడిని అంతం చేయడానికి ప్రయత్నించారు. తను ఇంత పెద్ద అపరాధానికి కూడా శిక్ష విధించకుండా ఎలా ఉండాలి? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇలాగే ఎవరో ఒకరు వచ్చి మా పుత్రుడిని ఏ విధంగా హింసించినా నేను చూస్తూ ఊరుకోవాలా? చాలు. ఇక ఇప్పుడు నేను విధించే శిక్షను చూసిన తరువాత ఎవ్వరికీ కూడా మా పుత్రుడి వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ధైర్యం ఉండబోదు స్వామి. ఒకవేళ మహాకాళీమాత పరశురామ ప్రభువుని దండించినట్లయితే శ్రీమన్నారాయణ మూర్తిలో ఆగ్రహం జాగృతమవుతుంది. దాని ఫలితంగా జరిగేదాన్ని ఊహించడానికి కూడా ధైర్యం చాలట్లేదు. మహాదేవ, విష్ణుమూర్తి అవతారం పరశురాముల వారిని రక్షించడానికి తమరు మాత క్రోధాన్ని తగ్గించాలి. తప్పు చేసింది పరశురాముడు, పార్వతికి అన్యాయం చేశారు. కనుక విష్ణుమూర్తి మాత్రమే తన అవతారాన్ని కాపాడుకోవాలి. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ప్రణామాలు ప్రభు.